టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 45 ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక పట్టాన ఏ విషయాన్ని తేల్చరు అనే పేరు ఆయనకుంది. అది ప్రభుత్వం అయినా పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకునేందుకు అనేక ఈక్వేషన్లు చూసుకుంటారని పేరు. ఒక మాటలో చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే చేసేది. నాయకులు కొట్టుకున్నా పట్టించుకునేది కాదు. నాయకులు విసిగి వేసారిపోయాక అప్పుడు రంగంలోకి దిగి నిర్ణయాన్ని ప్రకటించేది. దీంతో కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో నష్టపోయింది. ఇటీవల రాజస్థాన్లో పార్టీకి నష్టం రావడానికి అశోక్ గెహ్లోట్తో యువ నాయకుడు సింధియాకి ఏర్పడిన పొరపచ్చులే. వీటిని ఆదిలోనే సమసిపోయేలా చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. అలానే ఇప్పటికీ టీడీపీ వ్యవహరిస్తోందనే వాదన ఉంది. చంద్రబాబు చోద్యం చూస్తారు, ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు వేచి చూస్తారనే వాదన ఉంది. అయితే ఇది ఒకప్పుడు చెల్లిందేమో కానీ ఇప్పుడు కాలం వాయువేగంతో మనోవేగాలతో పరుగులు పెడుతోంది. ఈ సమయంలో చంద్రబాబు పార్టీ పరంగా చోటు చేసుకున్న వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చాలా వరకు మంచిదని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఎన్నికలకు ముందు చంద్రబాబు అనుసరించే విధానాలు చాలా ఇంపార్టెంట్. షార్ప్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తీసుకోవడంతో విజయవాడ రాజకీయం రచ్చకొచ్చింది. ఇప్పుడు పెనమలూరులో కూడా అదే పరిస్థితి. టికెట్ తనదేనని అనుకున్న బోడే ప్రసాద్ త్వరలోనే పార్టీలోకి వస్తారని భావిస్తున్న కొలుసు పార్థసారథి మధ్య వర్గపోరు చాలా స్ట్రాంగ్గా సాగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లా రాజాంలో టికెట్ ఆశించిన గ్రీష్మ క్లారిటీ లేదు. ఇక్కడ ఇన్ఛార్జిగా పార్టీ మాజీ మంత్రి కొండ్రు మురళి నియమించింది. టికెట్ ఆయనకి ఇస్తారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది. ఇక్కడ కూడా గ్రీష్మకు పొగబెడుతున్నారు. ఇక అనంతపురం అర్బన్కి జనసేనకి ఇస్తారని ఆ పార్టీలో ప్రచారం ఉంది. దీంతో యాక్టివ్గా ఉన్న ప్రభాకర్ నియాక్టివ్ అయ్యారు. తాడికొండలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తంగా 25 to 30 నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులు టీడీపీ పరిస్థితిలో ఉన్నాయి. దీన్ని వెంటనే సరిచేయడం ద్వారా పార్టీని పుంజుకునేలా చేయొచ్చని చోద్యం చూస్తే కుదరదని సీనియర్లు ఓపెన్గానే చెప్తున్నారు.